నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గం పరిధిలోని మహాకూటమి బీఎస్పీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గ్రామాలను చుట్టేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఒకరు 4.5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తుండగా మరొకరు అధికారంలోకి వచ్చాక చేసే అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్థి ఇబ్రాం శేఖర్, టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి ర్యాలీలతో హోరెత్తించారు. బహుజనుల రాజ్యాధికారం తమ లక్ష్యమని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు బీఎస్పీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. మరి మీ అడవులను ఎక్కువ డబ్బులు ఇచ్చి రోడ్ల పని తీసుకురావట్లేదు. మీరు నిజంగా వాళ్ళని బయటకు తీసుకురావాలని మీకుంటే మీరు పోయి వాళ్ళకి చెప్పండి, కన్విన్స్ చేయండి. మా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలకు ఎట్లా చేస్తుంది అని వాళ్ళు డబ్బులు లేకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, కాపీ లేకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అది లేకుండా కేవలం మరి ఎస్సీ ఎస్టీలు కేవలం మీరు డబ్బులు ఇచ్చి వస్తారనే దాని మీద మరి మా వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి రోడ్ల పని తీసుకొచ్చి మా ఆత్మగౌరవాన్ని మీరు ప్రశ్నించినట్టు, మా ఆత్మగౌరవం మీద మీరు దెబ్బతీసినట్టు. టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి కేసీఆర్ లాంటి సీఎం తెలంగాణలో లేడని, తప్పు చేసి ప్రజాకూటమికి ఓటు వేయవద్దని ఓటర్లను కోరారు. ఈ స్థానంలో నిలబడి ఇంత గొప్పగా నాకు ఇచ్చినటువంటి గౌరవం ఇచ్చినటువంటి ఈ తుమ్మలూరు గ్రామాలకు ఎన్ని జన్మలెత్తినా మీరు రుణం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాదిరిగా మేము అబద్ధాలు చెప్పము. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. తెలంగాణ పంచాయతీ చాలా మంచి పంచాయతీ, చాలా అందరూ అర్థం చేస్తున్నారు. అలాగే ముస్లింలకు మా సీఎం గారు ఎంత 7వ రోజు ముస్లిం మైనార్టీ మీటింగ్ ఉంది. నేను మొత్తం తెలంగాణలో 50 కాన్స్టిట్యూన్సీలో పోయి వచ్చిన 50 డిస్టిక్లో అంటే ఎవ్రీ డిస్టిక్ 10 డిస్టిక్ కవర్ చేసిన పాత్ర. అందరూ తెలంగాణ పక్షం అంటే ఏం కావాలంటే కేసీఆర్ కావాలి, ఎవరికి ఓటు వస్తారంటే కారు ఓటు వస్తారు. ఈ ఆ చేతికి వచ్చినా చేతి ఏం చేసినా అంబర్పేట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్వర్లకు మద్దతుగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. భారీ సంఖ్యలో హాజరైన జనాలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. దేవరకొండ నియోజకవర్గం మహాకూటమి అభ్యర్థి బాలు నాయక్ చింతపల్లిలో ఇంటింటి ప్రచారం రోడ్ షో నిర్వహించారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మునుగోడు నియోజకవర్గం నారాయణపురం మండలం సర్వేల్ గ్రామంలో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్ మహాకూటమి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.